హలో, నేను డాక్టర్ హరీష్ తెనెట్టి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోకపోతున్న అంశం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తికి అవసరమైనది. మన అన్ని వీడియోలు, ఈ వీడియో సిరీస్ అంతా కూడా మిమ్మల్ని మోటివేట్ చేసి మీకు ఏదైనా ఒక డైరెక్షన్ వచ్చి ముందుకు వెళదాము అనుకుంటే కొన్నిసార్లు మెడిటేషన్ హెల్ప్ చేస్తాయని మెడిటేషన్స్ అట్లా అన్నీ ఒక్కొక్క ఆస్పెక్ట్లో వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోతున్నది మీ కంప్లీట్ కాన్షియస్నెస్ షిఫ్ట్ అనమాట. ఈ కాన్షియస్నెస్ షిఫ్టింగ్ కనుక మీకు అలవాటైతే మీకు నిజంగా కూడా ఈ రోజుల్లో వచ్చే సమస్యలు, ఇప్పుడు కనిపిస్తున్న ప్రాబ్లమ్స్, మీ లైఫ్లో ఇప్పుడు స్టేటస్ కోలో ఉన్న ప్రాబ్లమ్స్లా కనిపించకుండా పోతాయి. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు యూ విల్ రియలైజ్ మీ మైండ్ మీకు ఎంత శత్రువుగా మారి మిమ్మల్ని ఎలా ఆడుకుంటుందో. సో దీన్నే ద అన్కాన్షియస్ నాన్ యాక్షన్ అంటారు. ఈ మాట 1కి 10 సార్లు అనుకోండి. అన్కాన్షియస్ నాన్ యాక్షన్. కాన్షియస్గా ఏదైనా పని చేయొచ్చు, సబ్కాన్షియస్గా మనకు తెలియకుండా ఏదైనా పని చేయొచ్చు, కానీ అన్కాన్షియస్గా మనం ఏ పని చేయకుండా ఉండగలగాలి. అలా సబ్కాన్షియస్గా వెళ్ళి ఏ పని చేయకుండా అయితే ఉంటామో అప్పుడు రియల్ భగవత్ స్వరూపానికి దగ్గరగా ఉంటాం. సో ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా స్లోలీ వీడియో మీరు విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అన్కాన్షియస్ నాన్ యాక్షన్ ఆర్ సబ్కాన్షియస్ నాన్ యాక్షన్. మనకేదైనా ఒక అలవాటు అయితే కొన్ని రోజుల తర్వాత సబ్కాన్షియస్ అయిపోతుంది. నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఆ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కంగారు పడతాను, అమ్మో వాడు వచ్చి కొట్టేస్తాడేమో, అమ్మో ఇక్కడ తగులుతుందేమో, నా కారు కొత్తది, ఇలా కొంచెంగా భయం ఉంటుంది. అండ్ మనం ఏది ఫస్ట్ నొక్కాలి, ఫస్ట్ గేరా, క్లచ్చా, బ్రేకా తెలియదు. కానీ స్లోగా అలవాటైపోయాక ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ సబ్కాన్షియస్ మైండ్ విచ్ ఈస్ ఇన్వాలంటరీగా పనిచేస్తూ ఉంటుంది. సడన్గా ఎవరిని అడ్డొచ్చినా మనకు తెలుసు బ్రేక్ ఎప్పుడు కొట్టాలి, ఎలాగా డ్రైవ్ చేయాలి అని మనం థింక్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా. సో కాన్షియస్ లెవెల్లోని మైండ్ ఆలోచిస్తుంది, దాన్ని మనం ఒక ప్యాటర్న్లో అలవాటు చేసుకుంటే అది సబ్కాన్షియస్లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది. ఇది దాటి ఈ సబ్కాన్షియస్ లెవెల్లో మనకి తెలియకుండానే కొన్ని యాక్షన్స్ అయిపోతుంటాయి. కొంతమందికి నేను చూశాను, ఒక పెన్ ఉంటుంది, ఆ పెన్ గనక దొరికితే ఆ పెన్నుని ఇట్లా తిప్పడం కానీ ఇట్లా అనడం కానీ అలవాటు చేసుకుంటారు. అది అన్కాన్షియస్గా వాళ్ళు పెన్ ఎక్కడ కనిపించగానే అది తీసుకుని చేస్తారు. కొంతమందికి అలాంటి కొన్ని ఆలోచనలు అలా అయిపోతాయి. అన్కాన్షియస్గా ఆర్ సబ్ కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే ఆలోచనలు అట్లా ప్లే అవుతూ ఉంటాయి. అన్ని పనులు చేసుకుంటారు, మళ్ళీ ఇంట్లో వంటలు చేసుకుంటారు, బయట జాబ్స్కి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తారు, ఇంట్లో కంఫర్టబుల్గా ఉంటారు అంతా. కానీ ఎప్పుడైతే వాళ్ళు సైలెంట్గా ఒక పక్కన ఉంటారో అప్పుడు వాళ్ళ మైండ్లో తెలియకుండానే సబ్కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఆ థాట్స్ అనేవి ఇలా నడుస్తూ ఉంటాయి. సో కాన్షియస్గా ఒక థాట్ అనుకోవడం, ఎవరైనా నచ్చలేదు, అరే వాడు నచ్చలేదు ఏంటి అని ఒక యాక్టివ్ డిస్కషన్లో ఉన్నప్పుడు మనకు ఆలోచనలు రావడం ఓకే. అలా కాకుండా కొన్ని ఆలోచనలు సబ్కాన్షియస్గాను, ఇంకా తలుచుకుంటే అన్కాన్షియస్గాను, పూర్తి నిద్రలో ఉన్నా కూడా అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట థాట్స్. అలాగా అన్కాన్షియస్గా కొన్ని యాక్షన్స్ మనం చేసేస్తుంటాం. నేను చేశానా ఇది, నేను అన్నానా ఇది అని అంటారు చాలామంది. కోపంలో అరిచేసి కోపంలో నేను ఏం మాట్లాడతానో నాకే తెలీదు అంటారు. సో అలా అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా మన జీవితంలో కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. నిజంగా నిన్నంతా ఏం చేశారో ఒక పేపర్ పెన్ తీసుకొని రాసి చూడండి. 99% 23 గంటలు మీరు ఏం చేశారో మీకు గుర్తుండదు. సో అంత అన్కాన్షియస్గా మీ జీవితం గడిచిపోతూ ఉంటుంది. అంత అన్కాన్షియస్గా నా హ్యాండ్స్ ఇలా అన్నానా, నాకు గుర్తులేదే, నేను అటు ఇటు తల తిప్పానా, నాకు గుర్తులేదే అని ఎన్నో విషయాలు మనం అన్కాన్షియస్గా యాక్షన్లో ఉంటాం. ఎప్పుడైతే మీ సాధన లెవెల్, మీ లోపల ఉండే బాడీ సిస్టమ్ ఒక అలైన్మెంట్లోకి వస్తుందో అప్పుడు మీరు అన్కాన్షియస్ నాన్ యాక్షన్లోకి వెళతారు. అన్కాన్షియస్ నాన్ యాక్షన్ అంటే నేను ఏది చేసినా నా స్పృహతో చేస్తాను, లేదంటే ఆ స్పృహతో చెయ్యనివేవి అక్కడ ఆగి వెయిట్ చేస్తాయి అనే ఒక అన్కాన్షియస్ నాన్ యాక్షన్లోకి రీచ్ అవ్వాలి అంటే దానికి ధ్యానము దాటాక సమాధి దాటాక నిర్వికల్ప సమాధి, ఇలాగా స్టేజ్ల వైజ్గా ముందుకెళ్ళాలి. అయితే ఈ స్టేజ్ అనగానే ఇది నెంబర్ ఇంత, ఇది నెంబర్ ఇంత అని ఎక్కడ మార్క్ చేసి ఉండదు.
సడన్గా తెలియకుండానే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అలాగా ఈ స్టేజ్ ఉంది కాబట్టి నేను 20 days చేస్తే స్టేజ్ 1 దాటాను, 25 days చేస్తే స్టేజ్ 2 దాటాను అని ఎక్కడ నంబరింగ్లు ఉండవు. కాకపోతే చేస్తూ ఉండగా మీకు తెలియకుండానే ఆ స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. సో లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయాలి అంటే అన్కాన్షియస్ నాన్ యాక్షన్ అనేది మీరు స్ట్రాంగ్గా అలవాటు చేసుకోవాలి. అంటే నేను స్పృహలో లేకుండా ఏ పని చేయను, స్పృహలో లేకుండా ఎలాంటి పని నా లైఫ్లో చెయ్యను అని ఫిక్స్ కండి. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫుల్ కాన్షియస్నెస్ డ్రైవింగ్ మీద పెట్టండి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఫుల్ కాన్షియస్నెస్ వాళ్ళతో మాట్లాడే పనిలో పెట్టండి. మీరు మీ భార్య దగ్గర కూర్చుంటే ఫుల్ కాన్షియస్నెస్ మీ భార్యతో డిన్నర్ దగ్గరే మీ మైండ్ని పెట్టండి. మీ ఫుల్ కాన్షియస్నెస్ని మీరు అలవాటు చేస్తే, లేకపోతే అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే మాట్లాడుతుంటాం, ఇలా తెలియకుండా ఫోన్ తీసేసి ఫోన్ స్వైప్ చేస్తుంటాం. సో తెలియకుండానే అన్కాన్షియస్గా మీ జీవితంలో ఆర్ సబ్ కాన్షియస్గా మీ జీవితంలో ఏమేమి పనులు అవుతున్నాయి నోట్ డౌన్ చేయడం, ఆ జరుగుతున్న పనులని మీరు కాన్షియస్నెస్లోకి తీసుకురావడం. ఓకే, సో ఇలా గనక చేస్తే నేను పొద్దునుంచి ఏం మాట్లాడుతున్నాను, కొంతమందికి నోట్లోంచి మాట్లాడితే బూతులు మాట్లాడడం, అమ్మ ఆలి ఇలా బూతులు మాట్లాడడం కామన్, వాళ్ళకి సెంటెన్స్కి బూతులు మాట్లాడుతుంటారు. కాన్షియస్నెస్తో మీరు ఆ బూతులు మాట్లాడకుండా ఆపుతాను అని ఫిక్స్ కావాలి. దీనికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు మన న్యూరోనల్ కానీ లేకపోతే లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్లో కానీ కొన్ని ఎక్సర్సైజెస్ కావాలని మనకి చెప్తారు. మనకి సంతోషి మాత వ్రతంలో చెప్తారు, ఆ రోజు పులుపు తినద్దు అంటారు కదా, లేదంటే దేవుడికి ఒకటి ఏదైనా వదిలిపెట్టేయండి అంటారు. ఎందుకు చెప్తారు? మనకి స్పిరిచువల్ రీజన్స్ పక్కన పెడితే బ్రెయిన్కి కూడా కొన్ని మనం కాన్షియస్గా ఇది తింటున్నాను, నేను పులుపు తింటున్నానా అని గుర్తు ఎరిగి మన బ్రతకడం అనమాట. మనం ఏం చేస్తున్నామో ఏది పడితే అది కాకుండా ఇందులో పులుపు లేదు అని తినడం. అలాగా యూ విల్ రియలైజ్ దట్ కాన్షియస్గా బ్రతకడం రోజంతటిలో 24 గంటలంటే ఇంత సమయమా అని మీకు మీరే రియలైజ్ అవుతారు. 24 hours ఈజ్ అ లైఫ్ టైం. ఇంత సమయం నేను అన్కాన్షియస్గా బతికేస్తున్నానా, నిజంగా స్పృహ పెడితే రోజుకి ఇంత సమయం నేను వాడుకోవచ్చా అని మీరు రియలైజ్ అవుతారు. సో ఏ పని చేస్తున్నా సరే రోజులో అట్లీస్ట్ 10, 15, 20 నిమిషాలు కాన్షియస్గా ఏదైనా చేస్తున్నానా, నా పూర్తి శ్రద్ధ ఒక దాని మీద పెట్టానా, నా పూర్తి ఫోకస్ ఒక పని మీద పెట్టానా, నా సెన్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయా, ఈ పనే చేస్తున్నానా అనేది అలవాటు చేసుకుంటే మీరు నమ్మరు, వితిన్ 1 month 2 months మిరాక్యులస్ చేంజెస్ జరుగుతాయి లైఫ్లో. మనం ఏంటంటే ప్రయత్నము చేసిన దాన్ని 2-3 రోజుల్లోనే గొప్ప రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు మొన్న ఈ మధ్య ఒక అతను కలిసినప్పుడు చెప్తున్నాడు, స్టాక్స్లో పెట్టానండి, అయ్యో స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది, ట్రంప్ వచ్చాడు, మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిపోయిందండి అని. యాక్చువల్గా ఇలాంటి కొలాప్స్ అయినప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు జనాలు, ఎందుకంటే తక్కువగా మనకి స్టాక్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి. అలాగా ఏ సిచ్యువేషన్ అయినా సరే మన బెనిఫిట్కి మనం వాడుకోవడం రావాలి. అలా రావాలి అంటే మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న దెబ్బలకు ఆగిపోకూడదు, చిన్న ఓటమిలకు ఆగిపోకూడదు. 5 రోజులు చేశానండి, నాకేం కాలేదు, ఇంకెప్పుడు చేయను, అలా కాకుండా 5 days చేయండి, 2 days బ్రేక్ వచ్చిందా పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి. బ్రహ్మజ్ఞానము కదా, అంత ఈజీగా దొరకదు అందరికీ. అలాంటి జ్ఞానము కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు పట్టు వదలకుండా మళ్ళీ చేయాల్సిందే. మీరు ఆ దారిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రియలైజ్ అవుతారు, అన్కాన్షియస్ నాన్ యాక్షన్ నుంచి బయటపడిపోయాను. నాకు తెలియకుండా నాకు కోపం, నాకు తెలియకుండా నాకు షుగర్ తినాలి అనే కోరిక, నాకు తెలియకుండానే మందు తాగాలి అనే కోరిక, నాకు తెలియకుండానే సిగరెట్ అని, ఫోన్ అని, భార్య మీద అరవడమని, భర్త మీద అలగడమని, ఇలాంటివన్నీ అన్కాన్షియస్గా నా మైండ్లో రికార్డ్ అయిన టేప్ రికార్డరే ప్లే అవుతోంది నిరంతరం అని రియలైజ్ అయ్యి, ఓ మై గాడ్ ఐ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ అని మీరు రియలైజ్ అవుతారు. ఒక్క క్షణం, దట్ ఈస్ అ రియలైజేషన్. ఒక్క నిమిషం ఇలా ప్లేట్ మారిపోయింది అన్నట్టుగా తొందరగా మీ జీవితం మారుతుంది. అన్కాన్షియస్ నాన్ యాక్షన్ని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడైనా సరే అన్కాన్షియస్గా ఉన్నానా, నో యాక్షన్ ఇన్ మై మైండ్, ఇన్ మై బాడీ, ఎలాంటి యాక్షన్ ఉండదు. నిద్రపోతానంటే నిద్రపోతున్నా అంతే, అన్కాన్షియస్ అయిపోయాను
అండ్ నో యాక్షన్ అట్ ఆల్ ఎనీవేర్, బ్రెయిన్లోనూ కావచ్చు, బాడీలోనూ కావచ్చు. ఇది వెరీ 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 పవర్ఫుల్ టెక్నిక్. దీనికి మీరు చేయాల్సిన, ఒకవేళ మీరు అవునా అన్కాన్షియస్గా ఉండి ఏ పనికి నేను ఏది చేస్తున్నా కాన్షియస్నెస్తో చెయ్యాలి అంటే అంత శక్తి వస్తుందా దానికి, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను అంటే ఈ 4-5 పనులతో స్టార్ట్ చేయొచ్చు మీరు. నంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో మనసా వాచా కర్మణ ఒక్క లైన్లోకి తీసుకురండి. ఎవరినైనా రేపు కలుస్తాను అంటే మీరు మాట ఇచ్చారు, కలవండి. మీరు మనసులో ఆయన మొహం ఎందుకు కలుస్తా అని అనుకుంటూ బయట మాట ఇవ్వకండి. సో మనసా వాచా కర్మణ ఒక్క మాట మీదకి రండి. ఈ ఫస్ట్ స్టెప్, ఈ స్టెప్ ఒక్కటి చేయండి. మనస వాచ కర్మణ ఏది జరుగుతున్నా మీ లైఫ్లో ఈ 3 అలైన్మెంట్లో ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి అతి ఎమోషన్స్ వెనకాల పడద్దు. అంటే టూ మచ్గా అందరితోనూ మంచి అనిపించేసుకోవాలని, అందరి ముందు మీరు చాలా మంచి వాళ్ళలా ఉండిపోవాలని, లేదా అందరికీ మీరు చెడ్డైనా పర్లేదు, ఎవడెటుపోయినా పర్లేదు అనుకోవాలని ఏదో ఒక తప్పుదారిలో తిరగకండి. 2 డేంజరస్సే. 3వది, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీద మీరు మీ కష్టానికి గుర్తు చేసుకోకండి. ఎప్పుడైతే మీ కష్టానికే మళ్ళీ గుర్తు చేసుకుంటుంటారో మీరు త్వరలో నాశనం అయిపోతారు. అందుకని అలా జరగకుండా ఉండాలి అంటే మీ కష్టాన్ని మీరు అలా మర్చిపోయేలా చేసుకోవాలి. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ అయిపోతుంది. మీ మైండ్లో లేకపోతే మీ కళ్ళ ముందు నుంచి సమస్య వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా ఆలోచించుకోండి. మీకు ఇప్పుడున్న సమస్యని మీరు రోజు ఎంతసేపు ఆలోచిస్తున్నారు అని మీరు అనుకోండి, మీరే రియలైజ్ అవుతారు. 24 గంటల్లో 20 గంటలు ఇదే ఆలోచిస్తున్నా, మరి నా కళ్ళ ముందు నుంచి ఎందుకు పోతుంది, సమస్య పోదు అని మీకు తెలుస్తుంది. అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ అయిపోతుంది. సో మీ మైండ్లోంచి తీసేయండి, మీ కళ్ళ ముందు నుంచి సమస్య పోతుంది. మీరు మైండ్లోంచి తీయలేరు, ఎందుకంటే ఉంది కదా ఇక్కడే, ఎలా పోతుంది అంటే నాకు 5 లక్షలు అప్పు లేదు అనుకున్నంత మాత్రాన అప్పు లేకుండా పోతుందా అని వంకర తెలివితో ఆలోచిస్తారు కొంతమంది. లేదు అనుకోకండి. దాని గురించి ఏమైనా చేయగలరా, లేకపోతే నోరు మూసుకుని బాధ కూడా పడకండి అంటున్నాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. 5 లక్షల ప్రాబ్లం ఉంది అని బాధపడే కంటే దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే ఆలోచన చేసుకుంటే బెటర్ కదా. లేదా నేనేం చేయలేను, నాకు చేత కాదు, ఏ పని చేత కాదు అనుకుంటే అట్లీస్ట్ ఆలోచించి బాధపడకు. ఇది వెరీ సింపుల్ కదా. సో 5 లక్షలు అప్పు ఉంది అంటే తీర్చుకోవడానికన్నా ప్రయత్నము చేయాలి, లేదా దాని గురించి పట్టించుకోకుండా ఉండాలి. మీరు పట్టించుకుంటూ బాధపడుతూ ఏమీ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళే కంటే ఇది మోస్ట్ బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇవి మీరు అలైన్మెంట్లోకి తీసుకొస్తారో మీరు కాన్షియస్నెస్గా బ్రతకడం నేర్చుకుంటారు. అప్పుడు యు ఆర్ కాన్షియస్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. మీ మైండ్లో మీరు పరుగులు తీయరు. వెంటనే యూ విల్ రియలైజ్ దట్ వెన్ యు ఆర్ అన్కాన్షియస్ దెర్ ఈజ్ నో యాక్షన్, వెన్ యు ఆర్ కాన్షియస్ దెర్ ఈజ్ యాక్షన్. అండ్ ఆ యాక్షన్కి ఒక డైరెక్షన్ వచ్చి లైఫ్లో మీరు సాధించాలనుకున్నవన్నీ మీ అడుగుజాడల్లోకి, మీ దగ్గరికి మీరు ఎటు వెళితే అటు వస్తాయన్నమాట. సో ఇది ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి మీరు. నేను చెప్పానని నమ్మద్దు. మీ లైఫ్లో మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అన్కాన్షియస్గా ఉండి ఏ పని, మీ కోపము కావచ్చు, బాధ కావచ్చు, జాలి కావచ్చు, ప్రేమ కావచ్చు, అన్కాన్షియస్గా వెళ్లకుండా కాన్షియస్గా తీసుకురండి ముందుకి. అవునా, దీనికి బాధపడడం అంత అవసరమా, వీళ్ళ మీద అతిగా ప్రేమ చూపించడం అంత అవసరమా, నా కొడుకు సొంతవాడే అయినా అంత బాధపడిపోయి నేను ఏమైనా సాల్వ్ చేయగలనా అన్నది మీరు రియలైజ్ కావాలి జరగాలి. ఓకే, హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటారని, ఈ కాన్షియస్నెస్లో బ్రతుకుతారని, అండ్ ఫుల్లీ అవేర్ అండ్ ఫుల్లీ కాన్షియస్నెస్గా ఉంటే సమస్యలు తొందరగా సాల్వ్ అయిపోతాయి. హోప్ ఇది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరందరూ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, నాతో మాట్లాడాలి అనుకుంటే February 22 హైదరాబాద్లో సెమినార్ ఉంది ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్. February 22 సాటర్డే ఈవినింగ్ 5 to 9 మీకు వీలుని చూసుకొని రండి. కింద లింక్ ఇస్తాము, లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. సో రిజిస్టర్ తొందరగా చేసుకుంటే మీరు రాగలుగుతారు. హ్యాపీగా మన అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.